ఈ రోజైతే మా చెల్లి స్వీట్ కార్న్ బండే పెట్టేసింది ఇంట్లో. ఎందుకంటే దానికి వచ్చేది ఆకు వంటే కాబట్టి. ఇంకా స్మార్ట్ నుండి ఫ్రోజన్ స్వీట్ కార్న్ తెచ్చుకుంది. ఇంకా ఎట్లా చేస్తారో చూద్దాం రండి. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ని డైరెక్ట్గా ఉడకబెట్టేసుకుంది వాటర్లో వేసి. ఇంకా ఇవి ఎప్పుడు ఉడకాలో ఏమో. తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసింది. ఇంకా వాటర్ అన్ని ఫిల్టర్ చేసేసింది. చూడండి గంట కూడా సేమ్ వాళ్ళలాగానే అరేంజ్ చేసుకుంది. ఇంకా మిగతావన్నీ నీట్గా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంది. ఫైనలీ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ అయితే కొన్ని స్వీట్ కార్న్లో ఉప్పు కారం ఇంకా కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంది. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందంట చెప్తుంది ఒక సైడ్ నుండి. ఇంకా ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసేసింది పైనుండి. ఇంకా లాస్ట్లో ఏదో మిస్ అయిందని చూస్తే నిమ్మకాయ, ఇంకా అది కూడా తెచ్చేసి ఓపెన్ చేసేది కూడా వీడియో తీ అని చెప్తుంది. ఇంకా గంట సేపు ఆ నిమ్మరసం పిండి మొత్తం మిక్స్ చేసేసింది. మిక్సింగ్ అని చెప్పి నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడు స్వీట్ కార్న్ చేస్తుంది. ఇందాకది హాట్ కార్న్ అంట. ఈ స్వీట్ కార్న్ లోకి ఉప్పు నిమ్మరసం ఇంకా నెయ్యి మాత్రమే వేసింది. చాట్ మసాలా కూడా అవసరం లేదంట. చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకైతే హాట్ కార్నే నచ్చింది బాగా. దీన్ని కూడా మిక్సింగ్ చేసేసింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.